పెట్రోల్ బంకుల్లో అవసరమైనంత వరకు స్టాక్ ఉందని ప్రజలెవరూ పానిక్ కావొద్దని చెప్తున్నారు. అలాగే పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆచి చికెన్ మసాలా చేస్తున్న ప్రకటనలకి బయట చూస్తే మాత్రం పూర్తి వ్యత్యాసం మనకు కనబడుతుంది. ఒకవైపు ఇంధనం పూర్తి స్థాయిలో నిల్వలు ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ బయట మనం చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో బంకులు బంద్ అవుతున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇవాళ ఉదయం నుండి కూడా చూస్తున్నాం, చాలా వరకు పెట్రోల్ బంకులు బందే కనబడుతున్నాయి హైదరాబాద్ లో. ప్రస్తుతం మనం చూస్తున్నది కూడా ఇది శంషాబాద్ రోడ్ లో మనకు కనబడుతుంది. పెట్రోల్ బంక్ పూర్తిగా క్లోజ్ చేసి ఉంది. నిన్న రాత్రి నుండి కూడా ఈ బంక్ క్లోజ్ చేశారు. బంకు నిర్వాహకులను ఎందుకు క్లోజ్ చేశారని అడిగితే వాళ్ళకి సంబంధించిన ట్యాంకర్ రాలేదు, దీంతో పెట్రోల్ డీజిల్ లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఒకటి, వాహనదారులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం సంబంధించిన అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఆచరణలో అది ఎక్కడ కూడా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ కి సంబంధించిన కొరత ఏర్పడింది. చాలా వరకు బంకులు క్లోజ్ చేశారు. దీనికి ప్రధాన కారణం యుద్ధం ఒకటి పరిస్థితి అయితే, మరొక వైపు కొత్తగా వచ్చిన నిబంధన. ఇప్పుడు ఎవరైతే ఈ పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు ఆయిల్ కంపెనీల నుండి ట్యాంకర్ ని తెచ్చుకునేటప్పుడు క్రెడిట్ రూపంలో తెచ్చుకునేవారు. ఆ ఆయిల్ కి సంబంధించిన క్రెడిట్ ని 2 రోజుల్లో లేదా 3 రోజుల్లో వాటిని తిరిగి చెల్లించేవారు. ఆ విధంగా గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా కొత్త నిబంధన రావడంతో ఎవరైతే పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు ఒకవేళ ట్యాంకర్ తెచ్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బులు చెల్లిస్తేనే వాళ్ళు ట్యాంకర్ ఇస్తామనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టే ట్యాంకర్లు చాలా వరకు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు 2 వీలర్లు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది. ర్యాపిడో కానీ ఈ ఓలా, ఉబేర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రోజు వాటి మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అలాంటి వాళ్ళకి పెట్రోల్ దొరకపోవడంతో వాళ్ళంతా కూడా ఒకవైపు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటుగా ఈ జేసీబీ, లారీలు, ట్రాక్టర్లు ఎవరైతే రోజు పని చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తుంటారో అలాంటి వాళ్ళకు కూడా డీజిల్ లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి. మరొక వైపు గ్యాస్ కు సంబంధించి కనుక చూస్తే కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాహనాలన్నీ కూడా గ్యాస్ నింపుకునేందుకు వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకు ప్రస్తుతం అయితే అందుబాటులో లేదు. ట్యాంకర్ వస్తేనే వాళ్ళకు గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. అప్పటి వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఈ విధంగా హైదరాబాద్ తో పాటు మిగిలిన ప్రాంతాల్లో చాలా వరకు, ప్రధానంగా శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో ఎక్కువగా ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎప్పటి నుండి మీ బంకు క్లోజ్ ఉందండి ఇక్కడ? మా బంక్ అండి నైట్ 10-11 నుండి క్లోజ్ అయింది. ఎందుకండి? ఏదో ఎవరో అయిపోయింది లేదు అన్నారంట. ఉన్న పబ్లిక్ అంతా హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇడబడ్డారు. ఉన్న పబ్లిక్ అంతా అయ్యాక మరి ఇప్పుడు ట్యాంకర్ రాలేదా మీకు? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? వస్తాయి పోయింది ట్యాంకర్ వస్తుంది. ఇది అంటే ఒకటేసారి వాహనదారులందరూ కూడా రోజు మాదిరిగా కాకుండా ఒకటేసారి పెట్రోల్ బంక్ల మీద పడడంతో 2 రోజులు రావాల్సిన ఇంధనము ఒక రోజే అయిపోతున్న సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. చాలా వరకు వాహనదారులు ఏం చేస్తున్నారంటే రోజు పోయించుకునే పెట్రోల్ కంటే కూడా ఎక్కువగా అందరూ కూడా చాలా వరకు ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పెట్రోల్ కి సంబంధించి కనుక 2 వీలర్లు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ 500 రూపాయల కంటే ఎక్కువ పోయించుకుంటున్న వాళ్ళే ఉన్నారు తప్ప అంతకంటే తక్కువ పోయించుకుంటున్న వాళ్ళు మాత్రం లేరు. అలాగే కార్ల పరిస్థితి కూడా అదే విధంగా కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీంతో వాహనాలకు సంబంధించి ఎక్కువగా పెట్రోల్ బంకుల మీద తాకిడి పెరగడంతో పూర్తిగా క్లోజ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఉదయం నుండి కూడా మేము చూస్తున్నాం, చాలా వరకు పెట్రోల్ బంకుల వద్ద తెరిచి ఉన్న 1-2 పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు ఉంటే మరికొన్ని పెట్రోల్ బంకులు మాత్రం పూర్తి స్థాయిలో నో స్టాక్ బోర్డ్స్ పెట్టేశాయి. దీనికి సంబంధించి ఆయిల్ కంపెనీలతోటి ప్రభుత్వం ఇప్పటికైనా మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం హైదరాబాద్ లో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా వాహనదారులకు సంబంధించి కనుక సరైన ఇంధనం దొరకకపోతే మాత్రం ఇబ్బందులు అయితే తప్పవనేది కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాజరమేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.